అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? అధిక శ్రమతో అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సంఘంలో వ్యక్తులతో వీలైనంత వరకు మీ యొక్క పనిని ముగించుకోవడానికి వారి యొక్క సహకారాన్ని తీసుకునే విషయంలో ముందుకు పెడతారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. ఇబ్బంది పెట్టే వ్యక్తులు కూడా మీకు సహకరించే అవకాశం అనేది, వ్యాపార విస్తరణ వరకు తీసుకునే నిర్ణయాలు కూడా కొంతవరకు ఆలస్యాలు ఆటంకాలు ఉన్నప్పటికీ మొత్తానికి దాన్ని అధిగమిస్తూ ముందుకు పెడతారు. అలాగే ఈ ఆధ్యాత్మిక ఆలోచనలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. దినచర్యలో అంటే దైనందిన జీవితంలో కొన్ని కొత్త మార్పులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, వారి కొరకు పెట్టే పెట్టుబడులు కావచ్చు, వాటి కొరకు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అవి మీకు లాభదాయకంగానే ఉండే అవకాశం అనేది ఉంది. ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులు ఏదన్నా ఉన్నట్లయితే దానికి సంబంధించిన విషయాల్లో కొంత మీకు ఆశాజనకంగా ఉండడం, ఆర్థిక విషయాలు, ఆకస్మిక ధన రాబడి కావచ్చు, లేకపోతే ఎదురు చూసిన విషయాల్లో ఆకస్మికంగా ధనం అనేది పూర్వపు పెట్టుబడుల విషయంలో కానీ, లేకపోతే ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు కానీ కొంతవరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు నూతన పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు మాత్రం చేయాలి. అంటే కొత్త ప్రదేశాల్లో కొత్త వ్యక్తుల్ని నమ్మి కొత్త ప్రయోగాలు చేయడానికి ముందు వీలైనంత వరకు ఆత్మీయ వ్యక్తుల యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. విద్యా విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం, అభివృద్ధి, గౌరవం అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మీకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల యొక్క ఆలస్యాలు మీకు అనుకూలతలు అయ్యే అవకాశం కూడా ఉంది. కనుక ఇతరులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా మీ యొక్క విషయాలలో, అంటే మీ గృహ వాహన విషయాల్లో కానీ, మీ యొక్క లోన్లకు సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా కూడా అది చాలా వరకు వారి యొక్క ఆలస్యం మీ యొక్క అభివృద్ధికి అవకాశం ఇస్తుంది. కనుక అది చాలా వరకు మీ ప్రయోజనకారిగానే భావించవచ్చు. స్నేహ సంబంధాల విషయంలో కొత్త వ్యక్తులతో మీరు కొత్తగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.